హాయ్ అండి, వెల్కమ్ టు 10 టీవీ. నేను మీ నాగేంద్రాచారి. త్రిముఖ సన్నీ లియోన్ వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్లో చేసినటువంటి సినిమా త్రిముఖ టీం మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా డైరెక్టర్ గారితో రాజేష్ నాయుడు గారు, హాయ్ అండి. సో ఫస్ట్ సన్నీ లియోనే మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఆ క్యారెక్టర్కి ఒక పవర్ఫుల్ సిఐడి ఆఫీసర్. సో దానికి అందరికీ తెలిసిన ఒక క్లాసీ ఫేస్ కావాలి, అంతే పవర్ఫుల్గా ఉండాలి. సో సన్నీ లియోన్ గారి గురించి అంతా చాలామంది ఇష్టపడే పర్సన్. ఇప్పటి వరకు ఆమెని గ్లామరస్గా ఐటమ్ సాంగ్స్ కోసం, ఏదైనా హర్రర్ ఎలిమెంట్స్ కోసం ఇట్లానే యూజ్ చేశారు. సో మనం ఇంకొక ఎలిమెంట్ కూడా యాడ్ చేసి ఆమెను ఒక పవర్ఫుల్ సిఐడి ఆఫీసర్ అండ్ ఆల్సో కమర్షియల్ సాంగ్తో బాగుంటుంది అనిపించి. సో మొదటగా అప్రోచ్ అయినప్పుడు సో ఎలా ఉండింది అది అప్రోచ్మెంట్? అప్రోచ్ అయినప్పుడు అది మనకి డాక్యుమెంట్స్ పంపించమన్నారు, స్టోరీ సినాప్సిస్ అండ్ రిమైనింగ్ కాస్టింగ్ కానీ వీటి గురించి ప్రొడక్షన్ డీటెయిల్స్ పంపించమన్నారు. సో అవన్నీ చూశారు. ప్రొడక్షన్ డైరెక్టర్ కొత్త అన్నా కూడా కంటెంట్ బాగా నచ్చి వాళ్ళ హస్బెండ్ డానీ గారు తీసుకున్నారు. డానీ గారి కంటెంట్ బాగా నచ్చి ఆయన ఇప్పుడు మాట్లాడారు, అన్నీ తెలుసుకొని ఒక మంచి రోల్లో చూపిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా చేద్దామని చెప్పి వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టారు. త్రిముఖ అనగానే మనకు అంటే 3 ఫేసెస్. అవును. సో ఏంటి దీనికి టైటిల్ పెట్టడానికి ఏంటి రీజన్ ఏంటి? అదే మీ ఏదైతే మీ గెస్ ఉందో అది కరెక్టే. మూడు ఫేస్లు. కంటెంట్కి వచ్చేసరికి ఏంటంటే ప్రతి ముగ్గురు మధ్య, ప్రతి 3 గ్యాంగుల మధ్య, ప్రతి మూడు స్క్రీన్ ప్లే నడుస్తూ ఉంటాయి. సో అలా కంటెంట్ కరెక్ట్గా సరిపడింది అనిపించింది. సో సార్ మీరు సహాయంగా మాకు పరిచయం తెలుగు ప్రేక్షకులకి. అవును సార్. సో మీ పేరు రాజేంద్ర. సో ఈ మూవీలో అంటే ఎట్లా మీకు సబ్జెక్ట్, దీంట్లో మీకు నచ్చినది ఏంటి, ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఈ స్టోరీ? డైరెక్టర్ వచ్చి మమ్మల్ని కలిసారు సార్. ఆయన చూసినప్పుడే ఓకే అంటాను. స్టోరీ కూడా అడగలేదు. మళ్ళీ హ్యాపీగా మాట్లాడి డేట్ ఫిక్స్ చేశారు, వచ్చి పని చేశాడు సార్. ரொம்ப సంతోషంగా ఉంది సార్. మా క్యారెక్టర్ అలాగే సార్, మా వాచ్మెన్ క్యారెక్టర్ అలాగే సార్. దానిలో మా బ్యాక్గ్రౌండ్, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, చిన్నప్పుడు ఒక ఫన్, ఒక ఆర్ఆర్ మూమెంట్స్ అదంతా మనకి ఇచ్చారు సార్. మనకి చాలా సంతోషంగా ఉంది సార్ డైరెక్టర్తో చేసేది. చూడలేదు సార్, నేను అడిగాను. రాలే సార్. అదే అడిగాను, హీరో కూడా అడిగాను, ఇస్తాను మర్చిపోయారు సార్. నెక్స్ట్ పిక్చర్లో వేస్తున్నాను సార్ కాంబినేషన్లో. యోగేష్ గారు, సో మీరు చెప్పండి. సో నెక్స్ట్ అంటే మీకు ఎలా ఏం నచ్చింది కథలో? కథ చాలా బాగుంటుంది సార్. అంటే ఓవరాల్ స్క్రీన్ ప్లే కానీ, ఆ ట్విస్టులు కానీ మంచి థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో స్టోరీ అయితే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఫన్గా కామెడీగా వెళ్ళిపోతుంది. సస్పెన్స్ ఎలిమెంట్ అనేది స్టార్టింగ్ నుంచి ఉంటుంది, కానీ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి చాలా ఎక్సైటింగ్ ట్విస్టులతో మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లో ఉంటుంది అన్నమాట. సో అందరూ చెప్పే మాట, బట్ రియాలిటీలో మీరు చూసిన మీరు కూడా చెప్తారు. అంటే మీకు ఇది డెబ్యూ ఫిలిం కదా? అంటే ఇందులో షార్ట్ ఫిలిమ్స్ ఏం చేయలేదు సార్. అసలు స్క్రీన్ ప్రెజెన్స్ అసలు ఎప్పుడు లేదు. సో డైరెక్ట్గా ఫస్ట్ మూవీనే. సో ఎలా అనిపించింది మరి డైరెక్టర్ గారు? వెరీ కూల్. ఆయన సెటిల్ అయ్యి మరిసేదే ఉండదు. ముందే ఆయనకు క్లారిటీ ఉంటుంది, ఇది ఇలా కావాలి అని. ముందే లక్కీగా డిఓపి గారితో వీళ్ళతో ముందే మాట్లాడేసుకుని మన సీన్ ఇది ఇలా మనం విజువలైజ్ చేస్తున్నాం అని చెప్పిన దాన్ని బట్టి వెళ్ళిపోతాం. సో షూట్కి వచ్చిన తర్వాత క్లారిటీతోనే ముందుకు వెళ్తాం. జనరల్గా కొత్త హీరోలు అంటే ప్రొడ్యూస్ చేస్తారు ఎంతో వన్ ఆఫ్ ద. లేదు సార్, నాకు తెలిసిన వాళ్ళే యూఎస్లో ఉంటారు. శ్రీదేవి మద్దలి గారు, రమేష్ మద్దలి గారు, ఫాదర్ పెద్ద డిస్ట్రిబ్యూటర్ విజయవాడ నుంచి. సో ఆ ప్యాషన్తో చేశారనమాట. అంటే బిఫోర్ హీరో మీరు ఏం చేసేవారు? నేను యూఎస్లో ఉంటాను. నేను హ్యావ్ ఎ డాక్టరేట్ ఇన్ సైబర్. సో యూఎస్లో నా ఓన్ కంపెనీ ఉంది. దాని తర్వాత ఇలా మూవీ కోసం ఇక్కడికి వచ్చాను. అంటే ప్యాషనా ఎట్లా అనుకోకుండా జరిగిందా? యాక్సిడెంటల్ యాక్టర్. ప్యాషన్ ఉంది కానీ ఇక్కడికి వచ్చినంత ఇంకా పెరిగింది. బట్ ఐ మీన్ యాక్సిడెంటల్ యాక్టర్. ఏదో ప్లాన్ చేసుకుని రావాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఆలోచన లేదు అసలు ఏ రోజు కూడా నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుంటానన్న ఆలోచన కూడా ఎప్పుడు లేదు. నాట్ ఈవెన్ అంటే లాస్ట్ ఇయర్ కాకుండా దాని బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు అయితే లేదు. ఇంకా లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసాం వర్క్ అంతా. లాస్ట్ ఇయర్ అయిపోయింది. ఈ ఇయర్కి రిలీజ్ దగ్గరికి వచ్చాం. సాహితీ గారు పొలిమేర తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్
సాహిత్య అని మంచి పేరు పెట్టుకున్నా తెలుగు పేరు. అంటే సింగింగ్, రైటింగ్ ఏమన్నా అప్పుడప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, బయటకు వస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఫోటోస్ కింద క్యాప్షన్స్ అలా రాస్తాను. బయటకు వస్తూ ఉంటారు. ఈ మూవీలో మీతో సన్నీ లియోన్ కాంబినేషన్ ఉందా? కాంబినేషన్ అయితే లేదు, బట్ అంటే ఎందుకు లేదు, పాటలో సాంగ్ కలిసి డాన్స్ అయితే కలిసే సో ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ కానీ ఎలా? కన్వర్సేషన్ ఏం చేయలేదండి. డాన్స్ అంటే వచ్చారు, స్టెప్స్ అక్కడ నేర్చుకున్నాం, వేసారు, వెళ్ళిపోయి. కన్వర్సేషన్ అంత టైం లేదు యాక్చువల్లీ. డైరెక్టర్ సార్ ఫాస్ట్ తీస్తారు, డాన్స్ మాస్టర్ కూడా ఫాస్ట్ చేస్తారు అనమాట. సో అంత టైం దొరకలేదు కన్వర్సేషన్ పెట్టేంత టైం. అంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇంపార్టెంట్. సో మీరు మళ్ళీ కథ విషయానికి వస్తే, అంటే జనరల్గా అన్ని మూవీస్ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ అని దీంట్లో ఏముంటుంది, దానికన్నా మించి ఏముంటుంది? స్క్రీన్ ప్లే, కథ చాలా మంచి, అంటే ఇన్ని ఎలిమెంట్స్తో కథ కుదరడం అనేది మంచిగా దాని మీద వర్క్ చేసాం. అలా కథలు అన్నీ ఉంటాయి, కానీ చెప్పే విధానము, ఆ సీన్స్ మధ్య వచ్చే ఆ కనెక్షన్స్ కానీ ఎక్కడ ఒక్క ఎలిమెంట్ కూడా బోరింగ్గా లేకుండా అయ్యేలాగా దానికి ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉంది. ప్రతి క్యారెక్టర్కి, ప్రతి సీన్కి ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా రాసి పెట్టుకున్నాము. సో అది హైలైట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో గేమ్స్లో కూడా మరి ఎక్కడ కూడా మాకు ఎటువంటి క్లూ ఇవ్వలే, ఓన్లీ మాకు కాస్టింగే కనిపించింది. కాస్టింగ్ విషయంలో ఆ పర్పస్ అదే, గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి పర్పస్ ఏంటంటే కాస్టింగ్ అంత అన్ని ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్టులు తీసుకొచ్చి అంత ఖర్చు పెట్టాం. ఫస్ట్ ఇనీషియల్గా ఈ టైటిల్ కానీ దానికి ఉన్న కాస్టింగ్ కానీ రివీల్ చేద్దాం అనుకున్నాం. అంటే చాలామంది అడిగే మిగతా ఎందుకు రావట్లేదు అంటే, షూటు ప్రాసెస్ అయిపోయింది. ఫస్ట్ అనుకున్నది ఒక లాంగ్వేజ్ అనుకున్నాం, కంటెంట్ చూశాక బాగా వచ్చింది అనిపించి మిగతా లాంగ్వేజెస్ కూడా వెళ్ళటం వల్ల చిన్న డిలే అవుతుంది. అంటే ఇంక్లూడింగ్ పాటలు కూడా వేరే లాంగ్వేజ్లో రాపిచ్చి పాడిస్తున్నాం, డబ్బింగ్ వేరే లాంగ్వేజ్లో చేపిస్తున్నాం. సో దానివల్ల కొంచెం టైం ఎక్స్టెండ్ అయింది. విజువల్గా కూడా ఇకపైన ఇప్పుడు ఏదైతే ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందో ఇకపైన 1 by 1 అందులో ఉన్న సంబంధించి అన్నీ ఇవ్వబోతున్నాం. పాటలు కానీ, టీజర్, ట్రైలర్, క్యారెక్టర్ గ్లిమ్స్ అన్నీ కూడా రిలీజ్ చేయబోతున్నాం. పాటలు అంటే వచ్చింది ఇప్పుడు వినోద్ యాజమాన్ అంటే ఇంతకుముందు కొన్ని చేశారు సినిమాలు. అంటే ఇంతకుముందు మీకు ట్రావెల్ ఉందా ఇలా? పర్సనల్ పరిచయం ఏం లేదు. వేరే మ్యూజిక్ డైరెక్టర్ని ఫస్ట్ అనుకున్నాము, టైం సెట్ అవ్వలేదు ఆయనకి మాకు, ఆయన వేరే ప్రాజెక్ట్లో ఉండి మనకు కొంచెం డిలే అవుతుందని పాటలు కొంచెం మంచిగా తీసుకొద్దామని, ఎక్కువ టైం కావాలి మాకు మ్యూజిక్ డైరెక్టర్. సరే రీసెంట్ చేసిన వాళ్ళు కానీ ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎవరు బెటర్ ఉన్నారని చూసుకున్నాం. ఆయన పాటలు కొన్ని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కొన్ని విన్నాం, అందులో కొన్ని హై పాయింట్స్ నచ్చాయి. సో అక్కడ అలా ఇవ్వగలిగారు కాబట్టి డెఫినెట్గా మనకి అందుకోగలుగుతారని చెప్పి తనతో ట్రావెల్ అవ్వడం జరిగింది. పాటలు బీభత్సంగా వచ్చాయి. 4 పాటలు, ఒక పార్టీ సాంగ్ కానీ, ఒక లవ్ సాంగ్ కానీ, ఒక ఫీల్ఫుల్ సాడ్ సాంగ్ కానీ, మంచి హై పిచ్ థీమ్ సాంగ్. సింగర్స్ వచ్చి ఒక పాట సాహితీ చాగంటి గారు పాడారు, పార్టీ సాంగ్. ఆమె గతంలో కుర్చీ మడత పెట్టి సాంగ్ పాడారు. తర్వాత చిన్మయి శ్రీపాద గారు, మన సమంత గారికి డబ్బింగ్, చాలా హిట్, మ్యాజికల్ వాయిస్ కదా ఆమెను. మన తెలుగు సింగరు రమ్య బెహ్రా వాయిస్ అంటే అసలు ఎంత బాగుంటుంది, ఆ పాటకి చాలా పర్ఫెక్ట్ ప్రాణం కూసింది. సో ఆ మంచి సింగర్స్, అంతా మంచి సింగర్స్, సాంగ్స్ బాగా వచ్చేసి. హలో, తెలుగు మొత్తం నేర్చుకున్నారా? తెలుగు వచ్చేసి సగం వచ్చింది సార్. హలో సార్, నాకు డౌట్, మీరు రోజు సెలవుడికి వెళ్తారా సార్? బ్లేడ్ వచ్చి వేసుకుంటాను డైలీ రోజు. మీరే చేసుకుంటారా? అవును తెలుగు, మీరే చేసుకుంటారా? అవును. ఓకే. ఫిలిప్స్లో ఒక ఇది వస్తుంది, చార్జ్ చేయవచ్చు. అవును, చాలా బాగుంది సార్, దీంతో మీరు ఫేమస్ అయిపోయారు మొత్తం. అదే మొట్ట రాజేంద్ర అని పేరు వచ్చింది. అవును. సో అంటే ఇప్పుడు అంటే తెలుగులోకి కంప్లీట్గా వచ్చేసారు. తెలుగా తమిళ అంటే ఏం చెప్తారు మీరు? తమిళ్ రెండు తెలివా? రెండు కన్నా తెలివా? ఇదివరకన్నా తెలివా? తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ. అంటే ఇప్పుడు జనరల్గా ఇది అంటే పాన్ ఇండియా అనేది తీసుకున్నారు, తర్వాత ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిపోతుంది? అంటే ఫస్ట్ అయితే ఆ క్యారెక్టర్కి సరిపడే వాళ్ళనే తీసుకున్నాం, అది ఏ లాంగ్వేజ్ అనేది కూడా ఆలోచించలేదు, అప్పుడు పాన్ ఇండియా అని కూడా అనుకోలేదు. ఆ క్యారెక్టర్కి వాళ్ళు సరిపోతారని అనిపించి అలానే తీసుకున్నాము.
తర్వాత కంటెంట్లో ఇంకా మంచి స్క్రీన్ ప్లే సెట్ అవ్వటం, మేకింగ్ కూడా బాగుండటం వల్ల అప్పుడు ఇంకా పాన్ ఇండియా అని అనుకున్నాం. ఇప్పుడు ఆ క్యారెక్టర్లో చూస్తే రాసుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా గుర్తొచ్చింది రాజేంద్రన్ గారు. అదే సో కాస్టింగ్ విషయం కూడా ఎవరో సుమన్ గారు చెప్తున్నారు సార్, పెద్ద కాస్టింగ్. ఒక హీరో కొత్తగా కనిపిస్తారు ఇందులో తప్పితే ఒక్క ఫ్రేమ్లో కనిపించే వాళ్ళు కూడా వెల్ ఎస్టాబ్లిష్డే, అందరికీ తెలిసిన వాళ్ళే. అలాని వచ్చిన పర్పస్ కూడా ఉంటుంది, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు అనేది, ఎందుకు వచ్చారు అని డౌట్ కాకుండా వచ్చి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంది కనిపించేవాళ్ళు. యోగేష్ గారు మూవీ జరుగుతున్నప్పుడు అంటే మీకు మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా? చాలా ఉన్నాయి సార్. అంటే ఎవ్రీడే ఈజ్ మెమరీ. యాక్చువల్లీ ఫస్ట్ టైం హీరోగా లాంచ్ అయింది కాబట్టి ప్రతిరోజు సెట్కి వచ్చినప్పుడల్లా ఒక పెద్ద పెద్ద యాక్టర్ని చూసేవాళ్ళం. రాజేంద్రన్ సార్ని కలవటం. ఎలా ఉండేవారు సార్ సెట్లో? సార్ యాక్చువల్లీ ఈజ్ ప్రొడ్యూసర్స్ యాక్టర్. ఎప్పుడైనా సరే ఒక యాక్టర్ సక్సెస్ అయ్యారంటే దే షుడ్ బి ప్రొడ్యూసర్స్ యాక్టర్. వచ్చి షో చేస్తే అది ఫేడ్ అవుట్ అవుతారు. కానీ సార్ ఏంటంటే ఈవెన్ పెద్ద హోటల్లో బుక్ చేస్తే నాకు ఎందుకు పెద్ద హోటల్లో బుక్ చేశాను కూడా ఉంటుంది. మనం పెద్ద 5 స్టార్ హోటల్లో బుక్ చేస్తే నా 5 స్టార్ హోటల్ రూమ్ ఎందుకు కాదు. సెట్లోకి వచ్చిన తర్వాత క్యారవాన్ ఇస్తే నాకెందుకు క్యారవాన్ అని చెప్పి క్యారవాన్కి ఎక్కేవాళ్ళు, బయటే ఉండేవాళ్ళు. ఒక స్టూడెంట్ లాగా అన్ని తమిళ్లో రాసుకుని, తెలుగు డైలాగ్స్ అన్ని రాసుకుని అక్కడే బయట ఉండి ప్రిపేర్ అయ్యి, అక్కడే మన ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అవుతుంది కదా కాలేజ్ టైం, దిస్ ఆయన అలాగే అక్కడే ఉండి అలాగే చదివేవాళ్ళు. ఏం చదువుకున్నారు సార్ మీరు? స్టడీ SSLC తెలియవా 71లో 10th క్లాస్ 11th 11th అప్పుడు 11th అది SSLC ఉంటుంది. స్టార్టింగ్ మీరు అంటే ఈ మూవీలో రాకముందు ఏం చేసేవారు మీరు? చదువుకున్నాను అయిందాగా నాకు తమిళ్ తెలియదు, తెలుగు. సార్ మా ఫాదర్ ఫైటరు, పెద్దన్న ఫైటరు, చిన్న ఫైటరు. ఇది ఆగిన దాకా వేరే పని ఎక్కడ దొరకలేదు. మా ఫాదర్ చెప్పారు నా తమ్మి మేంతో వచ్చేడే అన్నారు. కొద్దిగా జిమ్నాస్టిక్ నేర్పించుకుని దాంట్లో అలాగా దిగాను సార్. దాని నుంచి అలాగే మా రూట్ మారిపోయింది తెలివా. ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ సినిమాలు? మొత్తం ఫుల్ బిజీ ఉన్నారా? ఓకే తెలివా, నార్మల్. తెలుగు, తమిళ్, కన్నడ మొత్తం పురాణ తెలియదు. కరోనా వచ్చి కొద్దిగా తగ్గిపోయింది తెలివా. సాహితి గారు అంటే మూవీ జరుగుతున్నప్పుడు బిహైండ్ ద స్క్రీన్ మెమరబుల్ మూమెంట్. బిహైండ్ ద స్క్రీన్ ఏం లేవా నువ్వు గుర్తుపెట్టుకున్నంత నాకు మొత్తం యాక్చువల్లీ అంటే ఫస్ట్ నన్ను సాంగ్ కోసం అన్నట్టు పిలిచారు. సో ఆ 1 డేలోనే అక్కడే ప్రాక్టీస్ చేయించి అక్కడే, సో ఆ రోజంతా నాకు అదే సరిపోయింది అనమాట. దెన్ తర్వాత నా క్యారెక్టర్ కి సీన్స్ యాడ్ చేశారు. సో అక్కడ నా డాన్స్ పర్ఫార్మెన్స్ బిహైండ్ ద స్క్రీన్ బాగా వచ్చి డైరెక్టర్ గారికి బిహైండ్ ద స్క్రీన్ బాగా బిహైండ్ ద స్క్రీన్ డాన్స్ ప్రాక్టీస్ అయిపోయింది. కనిపిస్తున్నారు ఇప్పుడు మార్నింగ్ చూసిన అదే చూస్తూ ఉన్నాను. నేనా బిహైండ్ ద స్క్రీన్ అదే చూసాను. డైరెక్టర్ గారు అదే చూసారు. బిహైండ్ ద స్క్రీన్ అదే చూస్తే సాహిత్య గారికి ఓన్లీ సాంగ్ కోసం తీసుకుని పెద్ద రోజు ఇచ్చేసారు. సాంగ్ చాలా జోష్గా ఉంటుంది అనమాట. నాకు ఆ సాంగ్ తలుచుకున్నప్పుడంతా చాలా జోష్ వస్తుంది. పాడండి సాహిత్య గారు పాడారు, ఇంకో సాహిత్య గారు పాడారు, ఈ సాహిత్య గారు మొత్తం పాడారు కదా మీరు, కొంచెం పాడండి. గిబ్బా గిబ్బా అని వస్తుంది అనమాట. సో గిబ్బా గిబ్బా అనే వర్డ్ ఫేమస్ అవుతుంది బాగా సాంగ్. అది బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కూడా హమ్ చేస్తారు సాంగ్ రిలీజ్. మీరు హమ్ చేస్తే లీక్ ఇచ్చినట్టు ఉంటుంది. పర్లేదు, కొంచెం ట్రైలర్ ఎలాగో ట్రైలర్ రిలీజ్ చేయలేదు, జస్ట్ గిలిమ్స్ అవి కూడా ఏం అర్థం కాకుండా వదిలేసారు. ఏమా పాడుమా ప్లీజ్. సార్ గిబ్బా 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 గిబ్బా. ఓకే, నెక్స్ట్ అంటే మీకు ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, సో ఇంతమంది క్యాస్టింగ్ అంటే ఎలా హ్యాండిల్ చేయడంలో ఎలా అనిపించింది? టీం వర్క్ బాగా టఫ్ అనిపించింది ఎవరితో? నాకు ఆ విషయంలో మరి అది ఆర్టిస్టుల గొప్పతనమో లేకపోతే మా టీంతో నేను చేసిన వర్కో నాకు తెలియదు, కానీ ఎవరితోని ఇబ్బంది రాలేదు. వాళ్ళు సెట్లోకి వచ్చిన ఫస్టే వాళ్ళతో కలిసి మాట్లాడి ఏం చేయబోతున్నాము నిన్న అన్నప్పుడు 1-2 షాట్లు చూసుకున్నాక నాకైతే చాలామంది క్లోజ్ అయిపోయారు యాక్చువల్గా ఈ మూవీలో. ఇప్పుడు సార్ ఉన్నారు, ఈ షూట్ అయిపోతే 2-3 సార్లు మేము మాట్లాడుకున్నాం ఫోన్లో. ఆయన చెన్నైకి వెళ్ళిపోయినా అంటే వెంటనే కాదు, చాలా నెలల తర్వాత కూడా మాట్లాడుకున్నాం. ఆదిత్య శ్రీవాత్స గారు నాకు అప్పుడు ఫోన్ చేస్తారు. వాళ్ళతో పనిచేసిన ప్రతి ఒక్కరితోనే కంఫర్టబుల్ వచ్చింది వాళ్ళు. అది వాళ్ళ గొప్పతనం యాక్చువల్గా. మేము కూడా టీం క్లారిటీగా ఇది చేయాలనుకొని ప్లాన్తో చేసుకొని ఆ రోజుకి ప్లాన్ చేసుకుని వాళ్ళ టైంలో టఫ్ అనిపించలేదు.
ఈవెన్ సన్నీ లియోన్ గారు అంటే వీళ్ళందరూ ఇక్కడ చూసిన వాళ్ళందరిలో కూడా ఒక ప్యాషన్ ఉంటుందండి. పెద్ద ఆర్టిస్టులు చాలా సినిమాలు చేసాం, కొత్త వాళ్ళతో ఏంటి అనేది ఎవరికి అనిపించలేదు. సన్నీ లియోన్ గారు కూడా ఆమెను కూడా ఎక్కువ టైం వర్క్ చేయించాం మేము. పొద్దున్న మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు క్యారవాన్లోకి ఎక్కువగా పంపించలేదు. అంత పేషెన్సీ, అంత ప్యాషన్ ఉన్నారు. ఎంత బడ్జెట్ ఎంత మూవీ బడ్జెట్ అది సన్నీ లియోన్ గారికి ఎంత ఇచ్చారో చెప్పండి. మీకు తెలియకుండా ఉండదు కదా సార్. బడ్జెట్ ఒక సినిమాకి ఎంత అవుతుందని కానీ ఒక ఆర్టిస్ట్కి ఎంత ఖర్చు పెడుతున్నాం అని మీకంటే ఎవరికి తెలియదు. థియేటర్ రిలీజ్ అనే రాసుకున్నారా ఇప్పుడు ఓటీటీ కంటెంట్? లేదంటే ఈ కంటెంట్ స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయితే బాగుంటుంది. సో ఫస్ట్ నుంచి థియేటర్ అనే అనుకున్నాం. మా పాన్ ఇండియా అంటే అన్ని లాంగ్వేజెస్ అని అనుకోలేదు, హిందీ తెలుగు అనుకున్నాం ఇనీషియల్గా. కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ఎందుకంటే ఒక మంచి సినిమా చూసిన ఫీల్ వస్తుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్, మంచి స్క్రీన్ ప్లే, ఫన్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్, సో ఇన్ని ఎలిమెంట్స్ని థియేటర్లో చూస్తే బాగుంటుంది. సార్ మీ విషయానికి వస్తే సింగంతోనే ఫేమస్. అవును సార్. సూర్య గారితో ఇలా ఉండేది. ఎవరు ఆర్టిస్ట్ అలాగే లేకుండా ఒక ఫ్రెండ్స్ అలాగా మాట్లాడుతున్నారు సార్. ఎప్పుడు నవ్వుకునే ఉంటారు. షార్ట్కి వెళ్ళినప్పుడు మటు సీరియస్గా వెళ్తున్నారు, మొత్తపడి మాట్లాడటం అంతా నవ్వుకి జాలీగా హ్యాపీగా ఒక ఫ్రెండ్స్ అలాగా మాట్లాడుతున్నారు సార్. తమిళ్లో ఎవరు స్టార్స్తో ఎవరెవరితో చేశారు సార్? ఆల్మోస్ట్ అందరితో చేశారు సార్. రజనీకాంత్ గారు ఎలా ఉండేది సార్? தலைவா அவர் உண்மையிலே గ్రేట్ தலைவா, గ్రేట్ సార్. ಅವರು కమ్మల్ సార్. ఒక ఇన్సిడెంట్ చెప్పండి, ఏం చెప్తారు? ఏదైనా ఇన్సిడెంట్ అలాగే జరగలేదు తెలివా, మెమొరీ మీరు గుర్తుపెట్టుకునేలాగా, మీరు గుర్తుపెట్టుకునే ఇన్సిడెంట్. ఆయనతో మీరు అంటే వర్క్ చేశారు కదా, అక్కడ జరిగిన సన్నివేశం, ఎనీ సీన్ బిహైండ్ ద స్క్రీన్ అంటే ఆఫ్ స్క్రీన్. రజనీకాంత్ సార్ మెమరీ. సార్ నాకు తమిళ్ రాదు. తెలుసు మెమొరీ అంటే కొద్దిగా లోపల తీసుకురావాలి సార్. వాల్తేరు వీరల్లో చేశారు చిరంజీవి గారు. అవును సార్. సార్తో ఎలా అనిపించింది సార్? ಅವರು కూడా ఫైట్ రాకున్నప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నారు సార్ చిరంజీవి సార్తో. సూపర్ మనిషి సార్ ఆయన. మనకు చాలా ఫ్రెండ్స్ సార్ ఆయన. అప్పుడు వాల్తేరు వీరలో చూసినప్పుడు వచ్చి అడ్ చేసి ఎలా ఉన్నావు రాజేంద్ర అని హ్యాపీగా మాకే సంతోషం అయిపోయింది సార్. ఇంత చాలా రోజు అయితే కూడా ఇంకా గుర్తుపట్టి మనం చూసినప్పుడు వచ్చి అడగటుంటుంది ఎంత పెద్ద విషయం సార్. మాకు చాలా ఇష్టం సార్, చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం సార్ మనకు. మీది ఒకటి ఏమంటాము, ఇంకోటి ఉంటుంది కదా మీకు సిగ్నేచర్, చేసి చూపిస్తారా మీ సిగ్నేచర్? ఫుల్ చూసింటారు ఒక చిన్న పిల్లోడు నేర్చుకుంటాడు ఎట్లానో మామూలుగా. ఇప్పుడు మనకి అన్ని ఫిల్మ్స్లో చూస్తాం కదా. నేను ఫస్ట్ టైం కలిసినప్పటి నుంచి అక్కడైనా కొద్దిగా షెట్కి వచ్చాక ఎట్లా అంటే కొంచెం దగ్గరలోనే డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇది నాకు ఇంకా దీన్ని నేను రాసుకుంటా, నేను ఇంకా చిన్నపిల్లోడిలాగా మేము క్యారవాన్ ఇస్తే అక్కడ సరే లోపలికి వెళ్ళని నేను అసోసియేట్ని పంపిస్తానన్నా, లేకుండా ఒక చెట్టు కింద కూర్చొని ముందు అన్నీ తెలుగులో చెప్తే దాన్ని తమిళ్లో రాసుకొని అదే ఇందాక చెప్పినట్టు ఎగ్జామ్ చదువుతున్నట్టు అట్లా చదువుకుంటున్నారు. సీన్ అయిపోయి నాకు వెళ్ళిపోవటం, మళ్ళీ పిలిచినప్పుడు రావటం అసలు ఏం లేదు సార్. మేము ఒక ఆర్టిస్ట్ కాదు సార్, మేము ఫైటర్ కాబట్టి వచ్చాము. ఆర్టిస్ట్ అంటే తెలిసిపోతుంది ఆయన ఇది మూడు మనకు అది కొద్దిగా తక్కువ ఉంది కదా సార్. ఆయన టార్గెట్ అడిగి సపరేట్గా మాట్లాడి ఇలాంటి అంటే చేసుకుంటా. ఇన్నేళ్ళ నుంచి ఉన్నవాళ్ళు ఒక కొత్త డైరెక్టర్ కొత్త సెట్లోకి వచ్చినప్పుడు మెయింటైన్ చేయొచ్చు, ఓకే పంపించండి లేదా చెప్పండి లేకపోతే ఏంటి అని. కానీ అంత డౌన్ టు ఎర్త్ అలా అయిపోవటం, ఈవెన్ వెళ్ళాక కూడా మాట్లాడుకోవటం అంత దగ్గర అయిపోయారు. నాకైతే ముందే ఇష్టం, ఈ సినిమా చేసినాక చాలా. ఈయన డైరెక్ట్ కాదు సార్, ఫ్రెండ్ సార్. ఈయన మాకు అందరికీ ఫ్రెండే సార్. ఈయన సాఫ్ట్వేర్ క్యారెక్టర్ తలవా బాగా చూసారా, సూపర్ నైస్గా చాలా చాలా ఇష్టం. అంటే అంతలాగా అక్కడ బిహేవ్ చేయటం,
చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుందనో ఈయన పక్కన ఉంటున్నారని చెప్పట్లేదు. మామూలుగా బయట ఈ సినిమా తీసిన మాకు తెలిసిన వాళ్ళు అడిగిన వీళ్ళలో ఎవరు నీకు ఇష్టం అంటే నేను చెప్పే 3 పేరుల్లో సార్ ఉంటారు. లాస్ట్ సినిమా ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? ఒక ఆల్రెడీ సినిమా లవర్స్ ఉంటారు, వచ్చిన సినిమాలన్నీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ బట్టి చూస్తారు. సినిమా లవర్ కాకపోయినా కూడా చూడొచ్చు. ఒక మంచి మీకు ఫన్ ఇష్టమైతే ఇంటర్వెల్ వరకు బేభత్సమైన ఫన్ ఉంది ఇందులో. ఒక సస్పెన్స్ మీకు ఇష్టం అంటే సినిమా మొత్తం సస్పెన్స్గా నడుస్తూ ఉంటుంది. థ్రిల్లింగ్ ఇష్టం అంటే, ట్విస్ట్లు ఇష్టం అంటే అవి బేభత్సం ఉన్నాయి. మంచి స్క్రీన్ ప్లే అంటే ఎక్కడ ఒక ఆడియన్ ఒక సీన్ అవుతున్నప్పుడు ఏంట్రా ఈ సీన్ ఎప్పుడు అవుతుంది ఆ డ్రాప్ పాయింట్ ఇవ్వటానికి మేము రెడీగా లేము. ప్రతి సీను అట్లా స్క్రీన్ ప్లే ప్యాక్ చేసి ఉంది. అలాగే మ్యూజిక్ లవర్స్ కోసం మంచి పాటలు ఉన్నాయి, 4 పాటలు డిఫరెంట్. సో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఆడియన్కి నచ్చింది, వచ్చి చూస్తే ఆ ఫీల్ అనేది కలుగుతుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటే సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటుంది జనరల్గా స్క్రీన్ ప్లే. సో దీంట్లో మీరు అంటే కామెడీని ఎలా మిక్స్ చేశారు? అది ఒక 3 టీమ్స్ 3 పీపుల్ ఆ మధ్య నడుస్తుంటుంది కదా. ఇప్పుడు 3 మనుషులు ఒకేలా ఉండరు కాబట్టి ఆ క్యారెక్టర్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి వచ్చింది. ఇప్పుడు సార్ క్యారెక్టర్ ఏముంటుంది సార్? మీ క్యారెక్టర్ ఏముంటుంది సార్? ఇలా వాచ్మెన్ తెలివా కనెక్టివిటీ చేసే క్యారెక్టర్ అని విన్నాను నేను. సో వాచ్మెన్ మంది తాగుతారు దాంట్లో. ఒక వాచ్మెన్ ఎక్కడ దూరంగా ఒక గోడౌన్లో వర్క్ చేస్తే వాళ్ళు ఎంత ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు అక్కడ ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ నుంచి ఏ ఫన్ ఉంటుంది అనేదే కొంచెం అదే చూపిస్తున్నాం. మీరేం చెప్తారు ఎందుకు చూడాలి త్రిముఖ మూవీ? త్రిముఖ అవుట్ మనకి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఫన్ జనరేట్ అవుతుంది. అండ్ ఓవరాల్ స్క్రీన్ ప్లే ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు ఓవరాల్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా గ్రిప్పింగ్గా వెళ్తుంది. ఎక్కడ బోరింగ్ ఎలిమెంట్ ఉండదు. ఆ సస్పెన్స్ అనేది ఎండ్ దాకా కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అన్నమాట. సో ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి, క్లైమాక్స్ బ్లాక్ ఒకటి, డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. సో యాజ్ అన్ ఆడియన్స్ స్టాండ్ పాయింట్లో మూవీ ఖచ్చితంగా మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్లీ ఇస్తుంది. అది మాత్రం కౌంట్ చేసుకోవచ్చు. ర్యాపిడ్ ఫైర్ కాకుండా టెక్నాలజీ రౌండ్ అనుకుందాం. ఇది జనరల్గా మీరు స్ట్రగుల్స్ చాలా ఆఫీసుల చుట్టూ తిరిగి ఉంటారు కథలు పట్టుకొని. సో మనం అంటే ఇప్పుడు మీమ్స్ ఫేమస్ అవుతున్నాయి కదా. ఏంటి బ్రో ఇంత మాట అన్నావు అని అనిపించిన సందర్భం కానీ ఏమైనా ఉందా? అంటే మీరు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కానీ మీ స్టోరీ నరేషన్కి వెళ్ళినప్పుడు కానీ? ఒక మనకు బాగా ఇష్టమైన డైరెక్టర్ని 2 డైరెక్టర్స్ నుంచి వీళ్ళు బయట ఇలా ఉంటారు అనిపించింది. పేరు చెప్పకూడదు. పేరు చెప్పకూడదు. ఏమన్నారంటే మన స్టోరీ ఒకసారి 2 మినిట్స్ వింటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి, నేను ఇంక కొత్త కాబట్టి నా స్టోరీ కూడా మీకే ఇచ్చేస్తాను, జస్ట్ నాకు ఇష్టం ఇందులో ఉండటం, ఆ స్టోరీ మీకు ఇచ్చేస్తాను, మీతో ఉంటానని అడిగాను. కానీ వాళ్ళు అంత టైం ఇవ్వలేదు. వాళ్ళ బిజీస్ వాళ్ళకు ఉంటాయి, కాదంటలేదు. అండ్ మనం కూడా తప్పు పట్టడానికి అయితే ఇనీషియల్ స్టేజ్ కాబట్టి అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, మనకి ఓకే మా ఫ్రెండ్ ఉన్నాడు నువ్వు వెళ్ళరా అని పుష్ చేసేవాళ్ళు కానీ అట్లా ఏం లేదు. బీభత్సమైన పిచ్చితో ఇక్కడికి వచ్చాము. సో అలా కలిసిన వాళ్ళల్లో ఒక 2-3తో మనకు బాగా ఇష్టపడే డైరెక్టర్లతోనే ఎదురైంది. అలాగే ఎవరిదా వీడు ఇంత టాలెంట్గా ఉన్నాడు అనేది మేము ఫేమస్ కదా. సో మీకు అట్లా ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చింది సినిమా మేకింగ్ అప్పుడు కానీ, మీరు మూవీ చేసినప్పుడు, రిలీజ్ చేసినవి కానీ? షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు కొంచెం 2 ఫిల్మ్స్కి అవార్డ్స్ కూడా వచ్చినాయి. అలాంటప్పుడు ఆ అప్రిషియేషన్స్ నేను విన్నాను. సెలబ్రిటీ ద్వారా ఇప్పుడు చాలా మంది కాస్టింగ్తో వర్క్ చేస్తారు కదా, డిఫరెంట్గా ఫీడ్ చేసుకున్నాం నేమ్ ఈ మొబైల్. నా మొబైల్లో అయితే మా హీరోదే డాక్టర్ యోగి అంటే యుఎస్లో ఉన్నప్పుడు డాక్టర్ యోగి అని ఉండేది. ఇప్పుడు డాక్టర్ యోగి ఇండియా అని ఉంటుంది. మీమ్స్ చూస్తారా సార్? మీరు మీమ్స్ చూస్తుంటారా? ఎప్పుడో ఒకసారి చూస్తాను సార్. మీ మీమ్స్ కూడా రన్ అవుతుంటాయి. ఏరు ఉంది కదా తల ఏరు, దానికి మా ఫేస్ పెట్టి ఏరు వేసి ఇలా వస్తే తింటారు. ఇలా ఏరు రావాలంటే ఇది వేసుకోండి. కొబ్బరికాయ వెళ్తున్నావా, ఎక్కడ వేస్తే తెలియవా?
ఓకే, మీరంటే స్ట్రగ్లింగ్ ఏం లేదు అనుకుంటా. సో కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు? కాంప్లిమెంట్ అంటే యాక్టింగ్ కాంప్లిమెంట్. సమ్మెట్ గాంధీ గారు ఉన్నారు కదా, పెద్ద ఆర్టిస్ట్, ఆయన అవుట్ ఆఫ్ నోవేర్ కాల్ చేశారు. ఒక 2-3 days షూట్ అయిపోయింది. క్లైమాక్స్ ఎపిసోడ్లో ఉంటారు. దాంట్లో నాకు కొంచెం అగ్రెసివ్ యాక్టింగ్ స్కోప్ ఉంది. సో ఆయన కాల్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 hour మాట్లాడారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆయన నాకు తెలియదు. యాక్ట్ చేసాం కానీ హై బై వరకే, బట్ కాల్ చేసి చాలా బాగా మాట్లాడారు. అంత ఆ రేంజ్లో హైప్ నాకు ఎవరు ఇవ్వరా. సో బాగా మాట్లాడారు, బాగా అప్రిషియేట్ చేశారు. సాహితి గారు, ఏంటి బ్రో ఇంత మాట అన్నావు అని, స్ట్రగ్లింగ్ ఏమైనా ఉన్నాయా? నేనా ఇప్పుడు జనరల్గా ఆడిషన్స్కి వెళ్తారు కదా, ఓకే ఓకే ఓకే. మనకి అంటే హ్యూమిలేషన్ చేస్తూ ఉంటారు కదా. యా ఉన్నాయి. అంటే సాహిత్య అంటే బేసిక్ గా డీగ్లామే గుర్తొస్తున్నారు. నాకు చాలా స్ట్రగ్లింగ్ ఫీల్ అవుతుంది దాని నుంచి బయటికి రావడానికి. అంటే లైక్ ఆడిషన్ లేదు ఏం లేదు, డైరెక్ట్ కాల్ చేసి ఓకే శారీలో వచ్చేయండి ఆడిషన్, ఐ మీన్ శారీలో లుక్ టెస్ట్ ఉంది వచ్చేయండి. సో మూవీలో డీగ్లామ్ అంటే ఇంకా ఫిక్స్ అయిపోయారు అనమాట. నాకు ఒక స్ట్రగ్లింగ్ పీరియడ్ లో ఉంది. సో ఏంటి బ్రో ఎప్పుడు నన్ను డీగ్లామ్ గానే చూపిస్తామని ఫీల్ అవుతూ ఉంటుంది. సరే, ఇంత టాలెంట్ గా ఉన్నారు అని అన్న కాంప్లిమెంట్ ఎవరి ద్వారా వచ్చింది? ఆఫ్టర్ ఎవరి ద్వారా అంటే చాలా ఆఫ్టర్ పొలిమేర తర్వాత చాలా మంది అప్రిషియేట్ చేశారు. నాకు బాగా అంటే ఎక్కువ రాఘవేంద్రరావు గారు నన్ను అప్రిషియేట్ చేయడం నాకు బాగా ఏమన్నా? సర్కార్ నౌకరీ చేశాను నేను. సో బర్నీ గారు, రాఘవేంద్రరావు గారు అందరూ లైక్ ఆ మూవీలో కొన్ని సీన్స్ ఉన్నాయి. సో నాకు పెద్దవాళ్ళ నుంచి అప్రిసియేషన్ వచ్చాను. ఈ మొబైల్లో మీరు డిఫరెంట్ గా ఫీడ్ చేసుకున్నాను నేను అందరికీ డిఫరెంట్ గానే పెడతాను. నేను చెప్పండి, సెలబ్రిటీలు అయితే ఇంకా బెటర్. సెలబ్రిటీస్ వద్దు కొట్టేస్తారు వల్ల. సెలబ్రిటీస్ వద్దులేండి. ఒకటి చెప్పండి. అంటే ఒక ఎమోజీస్ పెట్టి ఇప్పుడు నవీన్ నేని నాకు బాగా క్లోజ్. నవీన్ పక్కన ఒక కోతి, మహేష్ ఆచంట గారు కూడా నాకు బాగా క్లోజ్ అనమాట. సో సో అలా అంటే మహేష్ ఆచంట ఐ మీన్ లైక్ మహేష్ ఆచంట రాడంట లైక్ రైమింగ్ పెడుతూ ఉంటారు. సో అలా అలా సో టెక్నాలజీ అరౌండ్ అయిపోయింది. లాస్ట్ జనరల్గా అప్పుడు మూవీ పిఆర్ ప్రమోషన్స్ అంటే డేట్స్ పెడతా ఉంటారు. సో మరి మీది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? నాకేం డేట్ కనిపించలేదు. గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఎప్పుడో డేట్ చూపిస్తుంది. అదే ఇందాక చెప్పిన పాయింట్. అంటే కంటెంట్ చూసుకున్నాక ప్రొడ్యూసర్స్ కానీ మేము కానీ హీరో సాహిత్య కూడా చూసింది. మేమంతా చూసుకున్నాక బాగుంది, వేరే లాంగ్వేజ్ కూడా వెళ్దాం, ఊరికే డబ్ చేసేయడం కాదు ఇంకొకటి చేద్దామని అక్కడ డిలే అవటం వల్ల క్లాస్ అవ్వకుండా, అలాగే నెక్స్ట్ వచ్చే పెద్ద మూవీస్కి కానీ రిలీజెస్కి కానీ ఈ చూసుకొని ఇవ్వాలన్న ఒక తప్పితే వేరే ఏం లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఓకే, సో చూసారు కదా, ఇది త్రిముఖ టీంతో ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.